ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సజావుగా స్వేచ్ఛగా ప్రజాస్వామ్యయుతంగా జరగడానికి 8 మంది అధికారులను తక్షణం బదిలీ చేయాలని ఎన్డీఏ కూటమి నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. అంతగా తమ వీర విధేయతతో వాళ్ళు ఎన్నికల కోడ్ను అతిక్రమిస్తున్నారా? ఇప్పటికే కొంతమందిని తప్పించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ 8 మందిని కూడా తప్పించాల్సిందేనా? ఇంతకు ఎవరు ఆ 8 మంది అధికారులు? ఏంటా కథ? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సజావుగా స్వేచ్ఛగా ప్రజాస్వామ్యబద్ధంగా జరగడానికి 8 మంది అధికారులను తక్షణం బదిలీ చేయాలని ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు సీఈసీ రాజీవ్ కుమార్, కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధులను కలిసి వినతిపత్రం సమర్పించారు. అందులో ఒక్కో అధికారి గురించి పూర్తి వివరాలు వెల్లడించడం విశేషం. గతంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, భాజపా అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డిలు రాసిన లేఖలకు కొనసాగింపుగా తాము ఈ వినతిపత్రం సమర్పిస్తున్నట్లు ఎన్డీఏ నేతలు పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఐజీపీ కొల్లి రఘురాం రెడ్డితో పాటు మరో 5 అధికారుల దుష్ప్రవర్తనపై ఎన్నికల సంఘం తక్షణం దృష్టి సారించాలని, వీరంతా జూనియర్ అధికారులైనప్పటికీ సీనియర్లను పక్కకు తప్పించి కీలక స్థానాలను ఆక్రమించారని తెలిపారు. ఈ ఒక్క అంశం వారి డొల్లతనాన్ని, అనుచిత వైఖరిని చాటుతోందని అన్నారు. తమను అడ్డదారిలో అందలమెక్కించిన నేతలకు ప్రస్తుతం ప్రతిఫలం చెల్లించే పనిలో తలమునకలై ఉన్నారని కూటమి నేతలు ఎద్దేవా చేస్తున్నారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ, సీనియర్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు కుమ్మక్కై అక్రమాలు, ఆశ్రిత పక్షపాతానికి ఎలా పాల్పడుతున్నది ఇదివరకే సమర్పించిన వినతి పత్రాల్లో వివరించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ప్రోత్సహించడానికి ఈ అధికారులంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పూర్తిగా కుమ్మక్కు అయ్యారని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి వీరు కుట్రలు పన్నుతున్నారు అని 3 పార్టీల కూటమి నేతలు ఎన్నికల సంఘానికి ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. వారిలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ డి వాసుదేవరెడ్డిపై ఈసీ ఇప్పటికే బదిలీ వేటు వేయడం గమనించదగ్గ పరిణామం. 6 సీనియర్ అధికారులను పక్కన పెట్టి జవహర్ రెడ్డిని కేవలం కులం, ప్రాంతం ప్రాతిపదికగానే చీఫ్ సెక్రటరీ పదవిలో కూర్చోబెట్టారని అప్పట్లోని ఆరోపణలు వచ్చాయి. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలకు అనుగుణంగా తమకు లొంగి ఉండి ఎన్నికల్లో వైసీపీకి ప్రయోజనం కలిగించే కలెక్టర్లు, ఎస్పీలు, రిటర్నింగ్ అధికారులు, ఎస్డీపీఓలను నియమించారని జవహర్ రెడ్డిపై ప్రధాన ఆరోపణ. ఓటర్ల జాబితా సవరణ సమయంలో జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసి బోగస్ ఓట్ల నమోదు, అసలైన ఓట్ల తొలగింపులో జవహర్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఇక అధికార పార్టీకి వీరవిధేయుడిగా పోలీస్ బాస్ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహరిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు కూటమి నేతలు. 13 మంది సీనియర్ అధికారులను పక్కనబెట్టి ఇన్ఛార్జి డీజీపీ పోస్టులో రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించారు. ముఖ్యమంత్రి స్వస్థలం కడప నుంచి వచ్చిన రాజేంద్రనాథ్ రెడ్డి తనను అనుచితంగా అందలమెక్కించినందుకు ప్రతిఫలంగా గత 2 ఏళ్లుగా అధికార పార్టీకి, ముఖ్యమంత్రికి ఎనలేని విధేయత ప్రదర్శిస్తున్నారు. ఇక ఇంటెలిజెన్స్ డీజీపీ పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా అధికార పార్టీ సైన్యంలో ఒకటిగా పనిచేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఇటీవల ఐజీపీ ర్యాంకు ప్రమోట్ అయిన కొల్లి రఘురామరెడ్డిని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా నియమించారు. ఎన్నికల సమయంలో కీలక రికార్డులను కాల్చివేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇంకా కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీ రిషాంత్ రెడ్డి, ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్, టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డిపై ఫిర్యాదు చేశారు. టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవీఓ ధర్మారెడ్డిలు తమ విచక్షణ అధికారాలను వైకాపా అభ్యర్థుల ప్రచారం కోసం వినియోగిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఎన్నికల సంఘం ఈ అధికారులపై ఏ చర్య తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.